భరద్వాజ గారు, కల్కి మొదటి నుంచి ఒక డేటు మే 9th వైజయంతికి కలిసి వచ్చిన డేట్. బట్ ఇప్పుడు ఆ డేట్ మారుతుందని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు మళ్ళీ కొత్తగా ఇలాంటిది ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రస్తుత పరిస్థితుల్లో కల్కి పొజిషన్ ఏంటి? అంటే వాళ్ళు యాక్చువల్గా జాన్యువరి సంక్రాంతి అని కదా మొదట అనుకుంది. అవును, సంక్రాంతి బరిలోకి రావాలి అని అనుకున్నారు. సంక్రాంతి అనే మాట బయటకు వచ్చిన తర్వాతే వాళ్ళు అశ్విని దత్ గారు మీడియా ముందుకు వచ్చి డేటు మార్చాడు. ఎందుకు మే 9 ఎన్నుకున్నాడు ఆయన? మహానటి అలాగే జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ రెండు పెద్ద హిట్లు ఆ డేట్లో రిలీజ్ అయినాయి కాబట్టి సెంటిమెంటల్గా అది మాకు కలిసి వచ్చిన రోజు, అందుకని ఆ రోజు రిలీజ్ చేస్తున్నామని చెప్పాడు ఆయన. ఆ డేట్కి ఫిక్స్ అయి ఉన్నారు. ఇప్పటికీ కూడా అధికారికంగా వాళ్ళేం ప్రకటించలేదు డేట్ మారుతోందని. కానీ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఎన్నికలు మేలో ఉన్నాయి. అవును, ఏపీలో ఎన్నికలు మే 13 అవును జరుగుతాయి. కాబట్టి ఎలక్షన్ టైంలో సినిమా రిలీజ్ చేస్తే ఆ ప్రభావం కలెక్షన్స్ మీద పడుతుందా అనేది ఒక భయం ఉంది నిర్మాతలకి. అందుకని డేట్ మార్చే ఉద్దేశం ఉంది అని చెప్పి మీడియాలోనే డేట్ల వేట మొదలైంది. ఏ డేట్లో రిలీజ్ అవ్వచ్చు అనేది ఒక సెర్చ్ మొదలై ఆ తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి సినిమాలు. పుష్ప రిలీజ్ ఉంది, ఆగస్టులో ఉంది, ఆగస్టు 15 అని చెప్పుకున్నారు వాళ్ళు. అవును, దాని తర్వాత దేవరా ఉంది, అవును, మధ్యలో ఇంకో 2 పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాబట్టి జనరల్గా ఏజ్ అయినా సరే పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఒక లాంగ్ వీకెండ్ ఉండేలాగా చూసుకుంటారు. అంటే పండగలతో కలిసి ఉంటే బెటర్ అవుతుంది అని. పండగ సీజన్లు ఎందుకు యాప్ చేసుకుంటున్నారు వీళ్ళు? జనాలందరూ లీజర్గా ఉంటారు, ఆ టైంలో సినిమాలకు వెళ్తారు అని. అందుకని మొదటి నుంచి ఉంది కల్చర్, ఇప్పుడు కాదు. సంక్రాంతి, దసరా, సమ్మర్ ఈ 3 సీజన్స్ మనకి. అవును, ఈ సీజన్స్ కాకుండా గనక రిలీజ్ చేస్తే సినిమా దానికి విపరీతమైన కెపాసిటీ ఉంటే తప్ప క్రౌడ్ పుల్లింగ్ చేయలేదు. అవును, క్రౌడ్ పుల్లింగ్ ఈజీగా జరగాలంటే వీకెండ్స్ ఉండాలి. లాంగ్ వీకెండ్స్ టార్గెట్ చేస్తున్నారు. ఈ లాంగ్ వీకెండ్ గొడవ లేకపోతే జూలై కంఫర్ట్ అని ఒక తీర్మానం చేసేశారు. జూలైలో రిలీజ్ అవుతుంది అని కూడా కన్ఫర్మ్ చేసి వార్తలు సర్క్యులేషన్లోకి వచ్చేసినాయి. కానీ అధికారికంగా ఇంకా ప్రొడక్షన్ హౌస్ నుంచి మాట రాలేదు. అనుకున్నట్టు మే 9th రిలీజ్ చేస్తే ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఎందుకంటే ఆంధ్రాలో ఉంది, ప్లస్ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవును, బట్ వాళ్ళు టార్గెట్ వచ్చేసి వరల్డ్ మార్కెట్ కదా. అంటే ఈ ఎలక్షన్కి దానికి అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా జరుగుతాయి. అవును, దేశవ్యాప్తంగా జరుగుతాయి కాబట్టి ప్రతి చోట ఎలక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎలక్షన్ మూడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఎలక్షన్ మూడ్ ఉంటుంది. ఎలక్షన్ మూడ్లో సినిమా రిలీజ్ చేయటం ఇబ్బంది అనే పరిస్థితి అనుకుంటున్నారు, కానీ ఇబ్బంది కాకపోవచ్చు కూడా. ఎందుకంటే జనాలు ఒకటి ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే అది హాలిడే మూడ్లో ఉంటారు జనాలు. పొలిటికల్ ఏరియాలో గొడవ వేరు, సినిమా గొడవ వేరు, కంపార్ట్మెంట్గానే ఉంటుంది హ్యూమన్ బ్రెయిన్ కూడా. కాబట్టి వాళ్ళు ఏదో పూర్తి స్థాయిలో ప్రతి ఆడియన్ను ఎంగేజ్ అయి ఉంటాడు ఎలక్షన్లో అని అనుకోనక్కర్లేదు. పోలింగ్ డే రోజు మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప మిగిలిన రోజుల్లో ఎవరి పని ఎవరి యాక్టివిటీలో వాళ్ళు ఉంటారు. సినిమా కూడా ఒక యాక్టివిటీనే. సినిమాకి పాజిటివ్ వైబ్ కనుక వస్తే ఒక పూట వెళ్ళి చూసి వస్తారు, ఓటేసినట్టే సినిమాకి వెళ్తారు. ఆ ఒక్కరోజే కాదు కదా, 13వ తారీఖు ఉంది అక్కడ. మేలో రకరకాల డేట్స్లో రకరకాల ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి షెడ్యూల్ ప్రకారం. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి అన్ని ప్రాంతాల్లోనూ విడుదలవుతుంది. ప్రతి చోట ఆ రోజు డిస్టర్బ్ అవుతుంది కావచ్చు, మిగిలిన రోజుల్లో డిస్టర్బ్ అయ్యే అవకాశం లేదు కదా. ఆ రోజు కూడా ఒక షో మీద ఎఫెక్ట్ ఉంటుంది, అంతకు మించి ఉండే అవకాశం లేదు. కానీ ఎలక్షన్ని చూపించి అంటే పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది, ఎగ్జామ్స్ టైంలో పోలింగ్ ఎలా పెడతారు, ఎన్నికలు జూలైకి వాయిదా పడతాయని కూడా కథనాలు రాశారు. అదేం జరగలేదు కదా, షెడ్యూల్ ప్రకారమే జరిగింది. యాక్చువల్గా ఏప్రిల్తోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ గడువు ముగుస్తుంది. అయినప్పటికీ మేలో ఎలక్షన్ జరుగుతోంది షెడ్యూల్ ప్రకారం. మే 13 కాబట్టి ఇది 9 రిలీజ్ అవుతుంది. ప్రధానమైనటువంటి టార్గెట్ ఏపీ, తెలంగాణ. ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ కాదు కాబట్టి అంత హడావిడి ఉండదు. హడావిడి ఉంటుంది, ఆల్రెడీ కోడ్ అమల్లోకి వచ్చింది. నిన్నటి నుంచి రోడ్ల మీద వాహనాలు ఆపి చెక్ చేయడం అనే కార్యక్రమం మొదలైపోయింది హైదరాబాద్లో కూడా. ఈ ప్రాసెస్లో
ప్రధానమైనటువంటి కేంద్రీకరణ సినిమా షిఫ్ట్ చేసుకునే పరిస్థితి అయితే ఉండదు. మ్యాక్సిమం మే 9 ఎందుకు ఎందుకంటే వాళ్ళు బలంగా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నాడు. ఆయన కలిసి వచ్చే రోజు అనేది మాట్లాడుతున్నాడు. ఆ రోజు నుంచి డీవియేట్ అవుతాడని నేనైతే అనుకోవడం లేదు ప్రొడ్యూసర్. ఆ డేట్కి ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు. ఒకవేళ మార్చాలి అనే ఉద్దేశం ఉంటే ఈ పాటికి ఆ మాట వచ్చేసేది. కానీ ఇది చర్చ జరగటం కూడా పాజిటివ్గానే తీసుకుంటున్నారు వాళ్ళు. అందుకని అటా ఇటా మాట్లాడలేదు వాళ్ళు, అలా ఆగి ఉన్నారు. కారణం ఏంటంటే ఏదో ఒక మేరకు చర్చ జరుగుతుంది కదా సినిమా మీద. ఇది జరగటం మంచిదే అన్న పద్ధతిలో, చర్చ మంచిదే అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు వైజయంతి మూవీస్ వాళ్ళు. ఈ చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా వాళ్ళు కంక్లూడింగ్ ప్రెస్ మీట్ పెట్టి, అయ్యా మేము అదే రోజు రిలీజ్ చేస్తున్నాం, లేకపోతే ఏ సీజన్కి వెళ్ళాలి అనేది మళ్ళీ డిసైడ్ చేసుకోవాలి. డిసెంబర్లో సలార్ రిలీజ్ అయింది. అవును. ఇప్పుడు సలార్తో పోల్చి రాస్తున్నారు దీన్ని. అది కూడా చాలా డేట్లు పోస్ట్పోన్ అయినాయి. చాలా డేట్లు పోస్ట్పోన్ అయ్యి క్రిస్మస్ని ఏం చేసుకున్నారు వాళ్ళు. అందుకని ఇది డిసెంబర్కి వెళ్తుంది అన్న పద్ధతిలో కూడా మాట్లాడేస్తున్నారు చాలామంది. అటువంటిది ఏమీ జరగదు. మ్యాక్సిమం మే 9 రిలీజ్ ఉంటుంది. ఓకే. ఒకవేళ షిఫ్ట్ అయితే, షిఫ్ట్ అనేది జరిగితే ఏదో ఒక పండగ సీజనే పెడతారు. జూలై దాకా కూడా వెళ్ళదు. ఓకే. జూలై అంటే దాదాపు 2 నెలల పైన డ్రాగ్ అవుతుంది సినిమా. జూలై అని అంటున్నారు కానీ జూలైకి కూడా డ్రాగ్ అయ్యే అవకాశం లేదు. అది మ్యాక్సిమం మే 9 రిలీజ్ చేస్తారు. ఆ డేట్ అనౌన్స్ చేస్తారు మళ్ళీ ఒకసారి. ఓకే. అంతే తప్ప షిఫ్టింగ్ అనేది కష్టం.